జనసేన కార్యాలయంలో వినతి పత్రాలు తీసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వినతి పత్రాలు తీసుకుంటున్నారు. కలెక్టర్ల దగ్గర వినతి పత్రాలు తీసుకుంటున్నారు. స్పందన అనేటటువంటి దాని ద్వారా చేసుకొస్తున్నారు. ఇంత చేసి చివరికి ఎక్కడా పరిష్కారాలు కాకపోవడం ఏంటి? ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు రావడం ఏంటి? 4 ఇన్సిడెంట్స్ నిన్న. ఒకటి కృష్ణా జిల్లాలో వితంతు పింఛన్ లాంటిది అందక చివరికి ఒక మనిషి తనకి సంబంధించినటువంటి ఆస్తిని సంబంధించినటువంటి పత్రాలు వాల్చుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడంతో అనేక సార్లు స్పందనకొచ్చి తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసిన సంఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. అట్లాగే మరొకటి వచ్చేటప్పటికి తిరుపతి దగ్గర ఉన్నటువంటి ఒక 2 కుటుంబాలకి రేకుల షెడ్ వేసుకుని బ్రతుకుతున్నారు. 20 ఏళ్ల క్రితమే ఎంఆర్ఓ రాసిచ్చినటువంటి ఏది అనుభవ పట్టాతో అది ఇప్పుడు వాళ్ళు ఒక స్థాయికి వచ్చాక అదేమో ఆ ఏరియా రోడ్డు పక్కకు వచ్చేటప్పటికి ఇప్పుడు వాల్యూ పెరిగేటప్పటికి అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకుడు వాళ్ళ ఆస్తి లాక్కోవడానికి పోలీసులు పంపించి వేధిస్తున్నారంటూ 2 కుటుంబాలు ఆత్మహత్యా ప్రయత్నం చేసిన సంఘటన తిరుపతి కలెక్టరేట్లో చోటు చేసుకుంది. అనేక సార్లు అక్కడ స్పందనకు వచ్చి కంప్లైంట్ చేసిన పరిష్కారం కాని నేపథ్యంలో మరొక వైపున ఏదైతే భూ వివాదాలకు సంబంధించి తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి తమ భూముల్ని లీజుకిస్తే ఒక అతనికి లీజుకిస్తే ఆ లీజు అతను ఇంకొక అతనికి లీజుకిస్తే అతను తప్పుడు పత్రాలు సృష్టించేసేసి తమ ఆస్తి అంతా లాగేసుకుని తమకు 10 పైసలు ఇవ్వట్లేదంటూ ఆత్మహత్యాయత్నం చేసుకున్నటువంటి మరొక సంఘటన చోటు చేసుకుంది. ఇది బాపట్ల జిల్లా కలెక్టరేట్ దగ్గర జరిగింది. మరొక వైపున ఏదైతే జనసేనకు సంబంధించినటువంటి ఒక నాయకుడి సంబంధించినటువంటి వేధింపులు తాళలేక మరొక ఆత్మహత్యాయత్నపు సంఘటన చోటు చేసుకుంది. ఇవన్నీ కూడా పబ్లిక్ సరే ఈనాడు జ్యోతి రాయట్లేదు, జాగ్రత్తగా దాచేస్తున్నాయి. సాక్షి రాస్తుంది. ఇదివరకు సాక్షి చదివేవాడు ఉండేవాడు కాదు. ఇప్పుడు 2వ వెర్షన్ కోసం చదవడం ప్రారంభిస్తున్నారు. రెండవది ఎంత దాచినా ఇవి చుట్టూ ఉన్న పబ్లిక్ అయితే తెలుస్తుంటాయి. కార్యకర్తలు తప్పుడు పనులు చేసేదాన్ని కంట్రోల్ చేయటం, వ్యవస్థలు సక్రమంగా పనిచేయించడం అన్నటువంటిది బాధ్యత. అది మిస్ అయితే జగన్ మిస్ అయింది అక్కడే. సంక్షేమం ఇస్తున్నాను మిగతా ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ అనుకున్నాడు. అప్పుడు అతను కూడా సోమవారం పెట్టాడు. అప్పుడు అతను పెట్టిన ప్రోగ్రాం మనం పేరు మార్చాం అంతే. బట్ ఇక్కడ పబ్లిక్ న్యాయం జరగకపోతే న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కువగా ప్రతి అంశంలో భూ వివాదమే. భూ వివాదాన్ని తక్షణం పరిష్కరించే వ్యవస్థ ఏర్పాటు చేయలేకపోతే ప్రమాదమే.